శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఏప్రిల్ 11, 2026 దివ్యజ్ఞాన తత్వసారం అనే పుస్తకం నుంచి లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. నేను ఇంకా ఇప్పుడే క్లోజ్ చేసేద్దామా అని చూస్తున్నాను, ఎవరు రాలేదేంటి అని. మీరు వచ్చారు. ఆ తర్వాత దుర్గా రామలక్ష్మి గారు వచ్చారు. ఇది రైటర్ ఎవరమ్మా? ఆ ఇది రైటర్ ఎవరు ఈ బ్లవెట్స్కీ. పుస్తకానికి? మేడం బ్లవెట్స్కీ. మేడం బ్లవెట్స్కీ గారి గారు చేత రాసిన పుస్తకం. రచించబడింది. చెప్పాను. ఓకే. సాధకుడు మరి మీరు వారి పాదాలను అసలే నమ్మరా? వారి వాదాలను అసలే నమ్మరా? దివ్యజ్ఞానం, అవును, నేను వాటిని చాలా బలమైన కారణాలతోనే నమ్ముతాను. కొన్ని ఉద్దేశపూర్వక మోసాలను వదిలిపెడితే మీరు నేను జీవించి ఉన్నాం అనే విషయం ఎంత నిజమో, మీరు నేను జీవించి ఉన్నాము ఈ విషయాలు కూడా అంతే నిజమని నాకు తెలుసు. అందుకే నా అంతరాత్మ ఆ సంఘటనలన్నిటినీ తీవ్రంగా తిరస్కరిస్తుంది. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెబుతున్నాం, నేను కేవలం భౌతిక సంఘటనల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మానసిక లేదా కామలోక సంఘటనల గురించి కాదు. ఒకటి మరొక దానిని ఆకర్షిస్తుంది. నాకు వ్యక్తిగతంగా తెలిసిన స్త్రీ పురుషుల్లో కొంతమంది ఎంతో ఉన్నతులు, మేధావులు, ఉత్తములు. వారికి ఉన్న ఆత్మలు మరణించిన వారి ప్రేతాత్మలు కావచ్చును, లేదా ప్లానెటరీ గ్రహాత్మక ప్రబుద్ధాత్మలుగా కావచ్చును. వీరు ఎంతో ఉన్నతులైన వారితో అనుబంధం పొంది వారి నాయకత్వం లేదా రక్షణలో సంవత్సరాల తరబడి జీవించిన సత్యనిష్ఠులు ఉన్నారు. ఈ మేధారూపాలు ఏవి జాన్ కింగ్స్, ఎన్ఎస్ వంటి ప్రేతాత్మల ఆవాహన సమావేశాల్లో కనిపించే వర్గాలకు చెందినవి కావు. జాన్ కింగ్స్ అనే ఒక ప్రేతాత్మ ఉత్తరాలు మహాత్ముల్ని ఎంచి ఉత్తరాలు తీసుకొచ్చేదన్నమాట. అది అలాగే ఎర్నెస్ అన్నది ఒక ప్రేతాత్మ. సియాన్స్ గదుల్లో కనిపించే ఈ బృందాలు అరుదైన అసాధారణ సందర్భాలలో మాత్రమే మానవులను ఆవాహన చేసి నియంత్రిస్తాయి. ఈ సందర్భాలు అన్ని ఒక వ్యక్తిగతంలో చేసిన కర్మల వల్ల ఆకర్షించబడతాయి. ఒక వ్యక్తి గతంలో చేసిన కర్మల వల్ల ఆకర్షించబడతాయి. అప్పుడు మాత్రమే జరుగుతాయి. ఒకరు స్వీయ అభివృద్ధి సాధించడం కోసం కూర్చుంటే మాత్రమే వారిని ఆకర్షించడానికి సరిపోదు. ఇలా ఆవాహన చేయడం ద్వారా ఉత్తమమైనవి, దుష్టమైనవి, సాధారణమైనవి అన్ని రకాల ఆత్మల సమూహాలు గుంపులుగా ద్వారాలు తెరవబడినప్పుడు స్వేచ్ఛగా వచ్చేస్తాయి. దీనివల్ల మాధ్యమంగా ఉన్న వ్యక్తి జీవితాంతం వాటికి బానిసగా మారిపోతాడు, అంటే ప్రేతాత్మలకి. ఇలా యాదృచ్ఛికంగా మాధ్యమత్వంగా మారిన వ్యక్తి మరియు గోబ్లిన్స్ దుష్టశక్తులతో సంభోగం, ఇంటర్ కోర్స్ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అంతేకాని ఆధ్యాత్మిక మార్మికవాదాన్ని, అంటే స్పిరిచువల్ మిస్టిసిజం కాదు. ఆధ్యాత్మిక మిస్టిసిజం గౌరవనీయమైనది, పవిత్రమైనది. అయితే ఇది గత 2 శతాబ్దాల క్రితం జరిగిన ధార్మిక ప్రదర్శనలతో సమానమైనదే. ఈ ప్రదర్శనల కారణంగా అనేక మంది మంత్రగత్తెలు మరియు మాంత్రికులు శిక్షించబడ్డారు. మీరు గ్లాన్విల్ మరియు ఇతరులు రచించిన మాంత్రికత్వంపై పుస్తకాలు చదివితే నేటి 19వ శతాబ్ద ఆత్మ సంబంధిత శారీరక ఇంద్రియ గోచరమయ్యే సంఘటనలతో చాలా పోలికలున్న ఉదాహరణలు అక్కడ కనిపిస్తాయి. సాధకుడు, మీరు ఇదంతా మంత్రతంత్రాలతో కూడినదే తప్ప అంతకన్నా మరొకటి కాదని సూచించాలనుకుంటున్నారా? విజ్ఞాని, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలిసి చేసిన, తెలియక అమాయకత్వంతో ఇంద్రియాలకు వసుడై చేసిన ఎటువంటి అవగాహనతో చేసినా సరే మరణించిన వారితో సంబంధం
సంబంధం పెట్టుకోవడం, వారిని తిరిగి బ్రతికించేలా చేసే ప్రయత్నాలు, మాయాజాలం, నెక్రోమాన్సీ అన్నది మంత్రతంత్రాలతో కూడిన చర్యే. ఇది అత్యంత ప్రమాదకరం. అంటే ఇలాగా చనిపోయిన ఆత్మలను పిలవడం అన్నది చాలా ప్రమాదకరం అంటున్నాడు. ఇది కర్మల వల్ల ఆకర్షించబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. మోషేకు ముందే అనగా ప్రాచీన కాలంలో మరణించిన వారిని తిరిగి జీవింపచేసే ప్రక్రియను మేధావులైన సర్వజాతులు పాపంగా, క్రూరంగా పరిగణించేది. అది ఆత్మల విశ్రాంతిని భంగపరచడం, ఉన్నత లోకాలకి వారు సాగే ప్రస్థానాన్ని అడ్డుకోవడం అవుతుంది. గత శతాబ్దాల సమష్టి జ్ఞానం ఈ విధమైన ఆచారాలను ఎప్పుడూ గట్టిగా ఖండించింది. చివరిగా నేను 15 సంవత్సరాలుగా మౌఖికంగాను వ్రాతపూర్వకంగాను ఇదే చెప్పాను. కొందరు పేరుకే ఆత్మలు, వాస్తవానికి వారు ఏమీ మాట్లాడుతున్నారో వారికే తెలియదు. వారు కేవలం మాధ్యమాలు, మీడియంస్ మాత్రమే. ఇతరుల మెదళ్లలో లేదా ఇతరుల మనస్సుల్లో ఉన్న విషయాలను వల్లించే చెలుకల్లా అర్థం లేకుండా ఉచ్చరిస్తారు. మరికొందరు చాలా ప్రమాదకరమైన వారు. వారు మిమ్మల్ని దుష్ట మార్గాల్లోకే తీసుకెళ్లగలరు. ఇవి స్పష్టంగా ప్రకటితమైన వాస్తవాలు. అలన్ కార్డెక్ పాఠశాల ఆధ్యాత్మికత వర్గాల్లోకి వెళ్ళండి. అక్కడ మీరు పునర్జన్మను ఆమోదించే ఆత్మలను చూస్తారు. వారు కేథలిక్ క్రైస్తవుల్లా మాట్లాడతారు. ఇంగ్లాండ్ మరియు అమెరికాలోని ప్రియమైన మరణించిన స్నేహితుల వద్దకు వెళ్ళండి. వారు పునర్జన్మను పూర్తిగా తిరస్కరిస్తూ దానిని బోధించే వారిని దూషిస్తూ ప్రొటెస్టెంట్ భావజాలాన్ని ప్రామాణికంగా చేపడతారు. ఇలా మాధ్యమంగా ఒక ప్రేతాత్మకి ఉపయోగపడిన వారందరూ అత్యంత శక్తివంతమైన వారైన శారీరకంగాను మానసికంగాను అనారోగ్యానికి లోనయ్యారు. చార్లెస్ ఫాస్టర్ యొక్క విషాదమైన అంతిమాన్ని ఆలోచించండి. అతను పిచ్చివాడిగా ఒక లోయలోని ఆశ్రమంలో మరణించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఒక మూర్ఛరోగి ఎగ్లింటన్ ప్రేతాత్మలకి ఉపయోగపడే అత్యుత్తమ మాధ్యమం. అతడు కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. బీడీ హోమ్ జీవితాన్ని సింహావలోకనం చేయండి. అతడి మనస్సు అసూయ ద్వేషాలతో నిండిపోయింది. అతడు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని అనుమానించిన వారి గురించి ఎప్పుడూ ఒక్క మంచి మాట కూడా మాట్లాడేవాడు కాదు. అనుమానించిన ప్రతిసారి వారిని విమర్శించేవాడు. మాధ్యమాలుగా ఉపయోగపడే వారిని తన తుది శ్వాస వరకు నిందించాడు. ఈ ఆధ్యాత్మికతలో కాల్విన్ అనే వ్యక్తి సంవత్సరాల తరబడి ఆత్మలతో సంభోగం చేయడం వల్ల ఏర్పడిన భయంకరమైన వెన్నెముక వ్యాధితో బాధపడుతూ పూర్తిగా శరీరం నాశనమై మరణించాడు. వాషింగ్టన్ ఇర్వింగ్ బిషప్ విషాదాంతమైన జీవితం కూడా ఒకసారి మీరు పరిశీలించండి. అతను న్యూయార్కులో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి నాకు తెలుసు. అతను స్పష్టంగా మాధ్యమంగానే ఉండేవాడు. దురదృష్టవంతుడైన ఆ వ్యక్తి తనకి సన్నిహితమైన ఆత్మలను మోసగించి వారికి బాప్టిజం చేశాడు. వాటితో అతడు చేసే సంభోగానికి అసంకల్పిత శారీరక చర్యలు అంటే అన్కాన్షియస్ మస్క్యులర్ యాక్షన్ అనే పేరు పెట్టేశాడు. అతడి ముగింపు కూడా విషాదకరమే. సాధకుడు కానీ మీ నిర్ధారణ సరియైనదేనా? దివ్యజ్ఞానం ఒక సంగీత కళాశాలకు చెందిన ఉత్తమ విద్యార్థులంతా గొంతు నొప్పి తీవ్రమైన ఒత్తిడితో పడిపోతే మీరు దానికి కారణాన్ని ఏమని ఊహిస్తారు? ఆ పద్ధతి తప్పేనని కదా. అదే విధంగా స్పిరిచువలిజంలోనూ ఉత్తమ మాధ్యమాలు ఇలాగే తీవ్ర అనారోగ్యానికి అదే విషాదాంత ముగింపుకి లోనైతే ఆ విధానమే తప్పు అనడం సరైన ఊహనే నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్నపై ఆసక్తి ఉన్నవారు ఆధ్యాత్మికవాదం లేదా స్పిరిచువలిజం అనే చెట్టును దాటి దాని ఫలాల ద్వారా అంటే స్పిరిచువలిజం అనే చెట్టును దాని ఫలాల ద్వారా అంచనా వేసి ఆ పాఠాన్ని చర్చించారు అని మాత్రమే మేము చెప్పగలం.
మేము దివ్యజ్ఞానులం. ఎప్పుడు ఈ ఆధ్యాత్మికవాదం లేదా స్పిరిచువలిజంలోని మిత్రులను మా సహోదరులుగా పరిగణించాము. వారి మిస్టిక్ రహస్యాత్మక ధోరణి మాతో సమానమైనది కావడమే దీనికి కారణం. వారు మాత్రం మమ్మల్ని శత్రువులుగానే చూశారు. మేము ప్రాచీన తత్వశాస్త్రాన్ని బోధించడం వల్ల వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో హెచ్చరించాం. కానీ దీనికి ప్రతిగా మమ్మల్ని వారు తనకు వీలైన ప్రతి మార్గంలో అపహాస్యం చేశారు, విమర్శించారు, మాపై దుష్ప్రచారం చేశారు, మా లక్ష్యాలను దూషించారు. అయినప్పటికీ ఉత్తమ ఆంగ్ల ఆధ్యాత్మికవాదులు లేదా స్పిరిచువలిజం వాదులు తమ నమ్మకాలను గంభీరంగా చర్చించినప్పుడు మా రీతిలోనే వారు చెబుతున్నారు. ఈ సత్యాన్ని ఎంఏ ఆక్సన్ ఒప్పుకుంటూ ఏమి చెబుతున్నారో వినండి. ఆధ్యాత్మికవాదం లేదా స్పిరిచువలిజం ఆధ్యాత్మికంగా మన లోకానికి బాహ్యంగా ఉన్న ఆత్మల జోక్యంపైనే దృష్టి సారిస్తారు. జీవిస్తున్న ఆత్మలకు ఉన్న శక్తులను పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మేము అదే విషయాన్ని చెప్పినందుకు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, నిందిస్తున్నారు? ఇంత వివరంగా చెప్పాక మళ్ళీ పునర్జన్మ విషయానికి తిరిగి వెళదాం. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే అంటే ప్రేతాత్మల్ని పిలుస్తారు. దాన్ని ఏంటి సియాన్స్ అనే రూమ్ లో దానివల్ల ప్రమాదమే అని చెప్తున్నారు. అలాగే అమ్మవారి పూనేరు, వెంకటరమణమూర్తి పూనేరు అన్నప్పుడు కూడా కొన్ని ఆత్మలు కూడా రావచ్చు వాళ్ళ పేరుతో. తర్వాత అధ్యాయం 11 పునర్జన్మ రహస్యాలు. ద మిస్టరీస్ ఆఫ్ రీఇన్కార్నేషన్. కాలానుగుణంగా పునర్జన్మ, పీరియాడికల్ రీబర్త్స్. సాధకుడు: మీ మాటల ప్రకారం మనం అంతా ఇప్పటికే భూమిపై ఎన్నో పూర్వజన్మలు ఎత్తామని అనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా మనం ఇంకా ఎన్నో పునర్జన్మలతో కొనసాగుతూనే ఉంటామా? ప్రశ్న అది. మనం ప్రతి జన్మలో కొత్త దేహాత్మతో జన్మిస్తామా? దివ్యజ్ఞాని: ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఈ పునర్జన్మల జీవిత చక్రాన్ని మానవుల జీవితంతో పోల్చవచ్చు. ప్రతి మానవ జీవితం పగలు చైతన్యవంతమైన క్రియా వ్యాపారం, రాత్రుళ్ళు గడిచే నిద్రా జీవితంతో మానవ జీవితం రూపొందినట్లే పునర్జన్మల చక్రంలోనూ ప్రతి క్రియాశీల జన్మ తర్వాత ఒక స్వర్గంలోక విశ్రాంతి కూడా ఉంటుంది. స్వర్గలోక విశ్రాంతి. సాధకుడు: ఇలా పునర్జన్మల పరంపరనే పునర్జన్మ అంటే రీఇన్కార్నేషన్ అని సాధారణంగా నిర్వచిస్తారా? దివ్యజ్ఞాని: ఇంచుమించుగా అంతే. పునర్జన్మల ద్వారానే కోట్లాది జీవాత్మలు, ఇగోస్, ఇక్కడ జీవాత్మని ఇగో అంటారు, అనంతంగా అభివృద్ధి సాధిస్తూ చివరికి పరిపూర్ణత్వానికి చేరుకుంటారు. క్రియాశీల జీవితం తర్వాత దీర్ఘమైన విశ్రాంతి లభిస్తుంది. సాధకుడు: ఈ పునర్జన్మల కాల పరిమాణాన్ని లేదా వాటి ప్రత్యేక లక్షణాలను నియంత్రించేది ఏమిటి? వివేజ్ఞాని: కర్మ సిద్ధాంతం. ఇదే విశ్వవ్యాప్తమైన ప్రతిస్పందన, దండన, న్యాయం లేదా సృష్టిలోని ధర్మం. సాధకుడు: అది మేధాశక్తితో పనిచేసే ఒక ధర్మమా? వివేజ్ఞాని: కర్మ సిద్ధాంతము ఇదే విశ్వవ్యాప్తమైన దివ్యజ్ఞాని. భౌతికవాది లేదా ద్రవ్యాపేక్షవాది దృష్టిలో శరీరాల గమనాన్ని, ప్రకృతిలోని ఇతర అన్ని ప్రక్రియలను నియంత్రించే ప్రకృతి ధర్మాలన్నీ బలహీనమైన యాంత్రిక చట్టాలుగా అనిపిస్తాయి. దీని దృష్ట్యా అతడికి కర్మ అనేది కేవలం గుడ్డిగా గాని యాదృచ్ఛికంగానో లేదా అదృశ్యవశాత్తుగానో పనిచేసే చట్టం మాత్రమే. మా దృష్టిలో అది వ్యక్తిగత స్వరూపం కానిది, ఒక సంస్థ కూడా కాదు, విశ్వవ్యాప్త శక్తిగా పనిచేసే అమోఘ ధర్మమే కర్మ. మీరు దానిలోని మేధావంతమైన శక్తి ధర్మం గురించి అడిగితే నేను ఇలా సమాధానం చెబుతాను: నాకు తెలియదు. మీరు దాని ఫలితాలను నిర్వచించమని అడిగితే మా విశ్వాసానికి అనుగుణంగా నేను చెబుతాను. వేలాది యుగాల అనుభవం మాకు నేర్పింది ఒక్కటే:
కర్మ యొక్క ఫలితాలు సంపూర్ణంగా ధర్మం, జ్ఞానం, మేధాశక్తితో నిండి ఉంటాయి. కర్మ అనేది మానవుడు చేసే అన్యాయాలను, ప్రకృతిలో జరిగే అపజయాలను తప్పకుండా సవరించే శక్తి. అది ఒక కఠినమైన సర్దుబాటు విధానం, తప్పులు సరిచేసే న్యాయసూత్రం, నిష్పక్షపాతంగా ప్రతిఫలించే, శిక్షించే ఒక శక్తి కర్మ అనేది అని మొదలెట్టి. ఇదంతా కర్మ. దీని స్వరూపాన్ని ధర్మబద్ధంగా, అప్రతిహతంగా చెప్పాలంటే అది వ్యక్తులను పట్టించుకోదు. నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. అదే సమయంలో దీనిని ప్రార్థనలతో వశపరుచుకోవడం సాధ్యం కాదు. దాని దారిని మళ్లించడానికి కూడా వీలు పడదు. ఇది కర్మను నమ్మే హిందువులు, బౌద్ధుల విశ్వాసం. సాధకుడు కానీ క్రైస్తవ సిద్ధాంతాలు వీటికి విరుద్ధంగా ఉంటాయి. ఎలాంటి క్రైస్తవుడైనా ఈ బోధనను అంగీకరిస్తాడా అనేది నాకు అనుమానమే. దివ్యజ్ఞానం అవును, అంగీకరించాడు. ఇందుకు ఇస్మాన్ చాలా సంవత్సరాల క్రితమే కారణాన్ని ఇలా చెప్పాడు. చర్చి ఇది మా విశ్వాసం అని ప్రకటిస్తే క్రైస్తవులు ఎటువంటి బుద్ధిహీన విషయాన్నైనా అంగీకరిస్తారు. కానీ బౌద్ధులు మాత్రం శ్రద్ధతో చెబుతారు. ధర్మానికి విరుద్ధంగా, తర్కబద్ధంగా తిరస్కరించబడే ఏ ధర్మాన్ని బౌద్ధం అంగీకరించదు. బౌద్ధులు వారు చేసిన పాపాలకు ఏ విధమైన క్షయ ఉండదని నమ్ముతారు. వారు చేసిన ప్రతి తప్పులకు, పాపానికి తగిన కర్మ ఫలం లేదా దానికి తగిన శిక్ష వచ్చే జన్మలో అనుభవించిన తర్వాత మాత్రమే వారి పాపాలకు మన్నింపు ఉంటుందని నమ్ముతారు. అంతకు ముందు ఇది సాధ్యం కాదని నమ్ముతారు. సాధకుడు ఇది ఎక్కడ పేర్కొనబడింది? దివ్యజ్ఞాని బౌద్ధుల పవిత్ర గ్రంథాల్లో ఇది పేర్కొన్నారు. ది వీల్ ఆఫ్ ది లా అనే గ్రంథంలో మీరు ఈ దివ్యజ్ఞాన సిద్ధాంతాన్ని చూడవచ్చు. బౌద్ధులు ఇలా ఘోషించారు: ప్రతి చర్య, మాట లేదా దాని కర్మ ఫలితం ఉంటుంది. అది వెంటనే కానీ లేదా తరువాత జన్మల్లో కానీ ప్రత్యక్షమవుతుంది. దుష్ట చర్యలు దుష్ట ఫలితాలను కలిగిస్తాయి, సత్కార్యాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈ లోకంలో శ్రేయస్సు లేదా అభివృద్ధి రూపంలో లేదా స్వర్గంలో ప్రాప్తించే జన్మలో వారు పొందుతారు. సాధకుడు క్రైస్తవులు కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు కదా. దివ్యజ్ఞానం ఎంత మాత్రం కాదు. క్రైస్తవులు మాత్రం పాపాలన్నిటికీ మన్నింపు లభిస్తుందన్న నమ్మకంతో ఉంటారు. అంటే అందుకే క్రీస్తు రక్తము మా పాపాలని ప్రక్షాళనం చేస్తుందంటే. వారు క్రీస్తు అనే నిర్దోషులు బలి ఇచ్చిన రక్తంలో విశ్వాసం ఉంచితే పాపాలన్నింటికీ విమోచనం కలుగుతుందని, ఆయన తన రక్తాన్ని సమస్త మానవ పాపాల ప్రాయశ్చిత్తార్థం సమర్పించాడని వారి గ్రంథాలు హామీ ఇస్తాయి. మానవుడు చేసిన ప్రతి పాపానికి క్రీస్తు చేసిన బలి ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుతుందని క్రైస్తవులు నమ్ముతారు. దివ్యజ్ఞానులు ప్రాయశ్చిత్తం అంటే వికారియస్ అటోన్మెంట్ మీద నమ్మకం పెట్టరు. ఎవరికైనా ఏ దేవుడైనా సరే ఒక చిన్న పాపాన్ని కూడా మాఫీ చేసే అవకాశం ఉందనే భావనను కూడా మేము నమ్మము. ఎవరైనా వ్యక్తిగతమైన పరమాత్మ లేదా అనంత దేవుడికైనా అలాంటి శక్తి ఉంటుందని మేము అనుకోము. మేము నమ్మేది ఖచ్చితమైన నిష్పక్షపాత న్యాయాన్ని మాత్రమే. ప్రతిరూపమైన తెలియని విశ్వయాప్త భగవంతునిపై మా అభిప్రాయం ఇదే. అది ఏ అపరాధాన్ని క్షమించదు. అది విఫలమవదు. ఎందుకంటే అది సరిగ్గా ప్రతిచర్యకు తగిన ఫలితాన్ని కలిగించే శక్తి. పెద్దదైనా చిన్నదైనా ప్రతి కారణం తన అనివార్యమైన ఫలితాన్ని పొందాల్సిందే. యేసు చెప్పిన మాట, మీరు ఇతరులకు ఏ ప్రమాణంతో కొలుస్తారో అదే ప్రమాణంతో మిమ్మల్ని కూడా ఇతరులు కొలుస్తారు.
మత్తయి 7:2 దీనిలో భవిష్యత్తులో మన్నింపు లభించవచ్చు అనే సంకేతం లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాదు. మేము ఈ వాక్యంలో న్యాయాన్ని అంగీకరిస్తూ దయా, దానశీలం, పరస్పర అవరోధాలకు క్షమించడం వంటి ధర్మాలను ప్రతిపాదించం. చెడుకు తిరిగి చెడు చేయకండి, చెడుకి కూడా మంచి చేయండి. ఇవి బౌద్ధ ధర్మ ఉపదేశాలు. ఈ బోధలు కర్మ అనే ధర్మం ఎంతో కఠినమైనదో తెలియజేయటానికి ముందుగా బోధించారు. మానవుడు తన చేతుల్లో న్యాయాన్ని తీసుకోవడం మానవుడు ఈ వాక్యాల్లో న్యాయాన్ని తీసుకోవడం అనేది దైవ న్యాయాన్ని అవమానించడమే. మానవ చట్టం సరైన పరిమితులకే ఉపయోగపడాలి, ప్రతీకారానికి కాదు. శిక్షారూపమైన చర్యలు మానవ చట్టంలో ఉంటాయి, కానీ ఒక మనిషి కర్మను నమ్ముతూ కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. చేసిన అహంకారాన్ని క్షమించకుండా అపకారాన్ని, చెడు చేసిన వారికి తిరిగి మంచి చేయటం ఏమిటి? చెడు చేసిన వారికి తిరిగి మంచి చేయకపోతే అతడు నేరస్తుడే. అతడు ఆ విధంగా చేయడం అతడికే హానికరం. ఒక వ్యక్తి మరో వ్యక్తికి అపకారం చేసినప్పుడు కర్మ తప్పకుండా అతడిని శిక్షిస్తుంది. అలాంటప్పుడు శిక్షించే బాధ్యతని మహత్తరమైన న్యాయ చట్టానికి వదిలిపెట్టకుండా మనమే అదనంగా శిక్ష విధించే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం వల్ల శత్రువుకు భవిష్యత్తులో ఈ పని వల్ల ప్రతిఫలాన్ని పొందే కారణాన్ని సృష్టించి మనకే చేతులారా లేని ఒకసారి మనకే చేతులారా లేని శిక్షని సంపాదించుకుంటాం. ప్రతి జన్మలో మనం చేసే కర్మలను సర్దుబాటు చేసే శక్తి తదుపరి జన్మ యొక్క స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. గత జన్మలలో సాధించిన పుణ్యము లేదా పాపాల మొత్తం కలిపి రాబోయే జన్మ ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది సాధకుడు. అయితే మనం ఒక వ్యక్తి ప్రస్తుత జీవితాన్ని చూస్తే అతడి గత జన్మ ఎలా ఉన్నదో ఊహించగలమా? దివ్యజ్ఞాని వర్తమాన జీవితం ధర్మబద్ధంగా ఎలా ఉండాలో అలాగే రూపొందించబడింది. అతడి వర్తమాన జీవితం అనేది గత జన్మ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ధర్మబద్ధంగానే ఏర్పడిందని భావించవచ్చు. సిద్ధులు లేదా ఋషులు తప్ప సాధారణ మానవుల అతడి గత జన్మలోని పాపాలు ఏమిటో తెలుసుకోలేదు. లభిస్తున్న దత్తాంశాలు తక్కువగా ఉండడంతో మనం ఎవరైనా వృద్ధి యవ్వనం ఎలా ఉండేదో కూడా ఊహించడం సాధ్యమవ్వదు. మనం కూడా ఇలాంటి కారణాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రస్తుత జీవితం చూసి అతడి గత జీవితం ఎలా ఉన్నదో తెలుసుకోలేమన్నది నిజం కదా. ఇక్కడికి ఆపుతాను. కర్మ అంటే ఏంటి అని నెక్స్ట్ హెడ్డింగ్. అర్థమైందా? ఇది కూడా జూన్ కూడా అయిపోవచ్చిందంట. కర్మంటే ఏమిటి చదవనా అయితే కొంచెం? చదువు లక్ష్మి. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికంటూ ఏమి మనకి అంటే అంటే పునర్జన్మ ఒక్క పాయింట్ నాకు ఆఖరిని నువ్వు చదివేది బాగున్నట్టు అనిపించింది. అంటే ఎవళ్ళైతే కర్మలు సరిగ్గా అంటే అపరాధం చెడ్డ కర్మలు చేస్తారో వాళ్ళని మనం శిక్షించేందుకు విధే వాళ్ళని ఆ కర్మలే అతన్ని శిక్షిస్తాయి. మనం వేరే శిక్షించి
మనం దాన్ని ఆ ఇది క్రైమ్ ఎందుకు చేయడం అనే దీని కొంతమంది బిలీవ్ కర్మదేవతలని చేస్తారు. లిపికాస్ అంటారు. కర్మదేవతలేమో మనం ఏదో చిత్రగుప్తుడు అంటారు, అలాగా వాళ్ళకి ప్రతి సూక్ష్మమైన కర్మకి ఫలితాన్ని ఇస్తారు. అంచేత మనం వేరే వాళ్ళకి ఏదో అపకారం చేయడం ఎందుకు, మరొక మనిషి అని కానీ అంటే వాళ్ళ అహం కొద్ది బాగుంది. శిక్షిస్తారు తప్ప మనం శిక్షించనక్కర్లేదు. అక్కర్లేదు. అది ఆ పాయింట్ మాత్రం ఆఖరి చదివా, అది బాగుంది. అలాగే ఈ ప్రేతాత్మలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. చాలా మంది మీడియంస్ గా పనిచేసి చివరికి అదే అంటారు కదా, ఇప్పుడు ఈ క్షుద్రంలో ఇలాంటి క్షుద్ర విద్యల్లో కూడా వీళ్ళు ఆ కుక్క చావు చేస్తారంటే ఆ ప్రేతాత్మలు వాళ్ళనే చాలా హానికరంగా వాళ్ళని జబ్బుల పాలు చేస్తాయి. అంటే వాళ్ళకి చాలా హాని చేస్తాయి. ఏ ప్రేతాత్మల్ని వాళ్ళు వాడుకున్నారో వాళ్ళని చివరికి అవి బాధ పెడతాయి. అందుకే కుక్క చావ చేస్తారంటారు. అందుకని చనిపోయిన ఆత్మల్ని పిలవడం మంచిది కాదంటారు బ్లవెట్స్ కి. అయితే ఈ కాలంలో అలాంటివి మనకు వర్తించవు గాని, లేదు ఇప్పటికీ చేస్తూ ఉంటారు అలాంటి కర్మ. అంటే ఏమంటారు, చనిపోయిన ఆత్మల్ని పిలవడం అది చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకు వర్తించవు? ఏమో నేను ఎప్పుడు చూడలేదు అందుకని. అయ్యో, ఇప్పుడు తాంత్రికులు ఒక కథ నేను చెప్పనా, ఎందులో చదివాను అది. ఒక ఆయన అదే బాటసారులు ఉంటారు, చెప్పాను కదా గాయత్రి మంత్రం కోసం చెప్తూ, ఎదురుగుండా అంటే అప్పట్లో వాళ్ళు అరుగుల మీద పడుకునేవారు. ముగ్గురు బాటసార్లు అరుగుల మీద పడుకుంటే ఎదురుగుండా ఇంట్లో ఒక అతను రాత్రి 12 గంటలప్పుడు పూజ చేస్తున్నాడు. అదే హోమం. అందులోంచి ఒక దేవత వచ్చింది. అప్పుడు అతను శిస్తు కట్టలేదు, పన్ను కట్టకపోతే, అతను ఒక్కడే ఊర్లో కట్టకపోతే ఆ దొర వచ్చాడు వసూలు చేయడానికి. ఆ దొరకి సన్మానం చేయడానికి అంటే గౌరవిస్తూ ఒక బ్రాహ్మడు దొర గదిలో పడుకుంటే తను పైన ఒక నొలక మంచం వేసుకుని పడుకునేవాడు. అలాగా అతనేమో ఆ దొరని చంపి అని పంపిస్తాడు ఈ క్షుద్రదేవతలు. అయితే అక్కడ గాయత్రి మంత్రం చేస్తున్న అతన్ని దగ్గరికి వెళ్ళలేకపోతాయి. అంటే అతను గాయత్రి చేసిన వాడు కనుక ఆ పవర్ వల్ల వాళ్ళు వెనక్కి వచ్చేసి ఇతన్నే చంపేస్తాయి. అర్థమైందా? అయితే ఆ మన్నాడు ముగ్గురు పాటసార్లు ఆ వృద్ధ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరిస్తే, బాబు నాకేమీ తెలియదు అంటే, లేదు మీలో మీరు గాయత్రి చేస్తున్నారు, దానికి పవర్ ఉంటుంది అని, ఆ పవర్ ఇలా అని అంతా చెప్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అలాగే ఒక అతను ఈ ప్రేతాత్మల్ని వ్యవసాయం చేయడానికి అలాగ అన్నిటికీ వాడుకున్నాడు, ఎందరినో చంపాడు. అప్పుడు ఆయన ఇది ఒక రకమైన అంటే రోగం కొంపు కొడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు పంపించేస్తే ఎక్కడో అతనికి బాధాకరంగా ఉన్న పరిస్థితిలో క్రీస్తు ఒక్కడే క్షమించగలడని ఏదో విని అప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు సాక్ష్యం అంటారు. ఆయన చెప్తాడు, నేను ఇలాంటి పనులు చేశాను, అవన్నీ నాకు ఇప్పుడు ఇలాంటి గతి కలిగించాయి, క్రీస్తే నన్ను రక్షిస్తాడనే దాంతో నేను వచ్చాను అని. అలా అతని పశ్చాత్తాపంతో బాగా అంటే దాంతో ఒక్కొక్కటి పోగొట్టుకుని ఆయన ఫాస్టర్ అవుతాడని విన్నాను. అంటే ఈ ప్రేతాత్మలు పిలవడం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అందరూ పిలవకపోవచ్చు. వినబడిందా నేను చెప్పింది? వినబడింది. ఇప్పటికీ కూడా వాళ్ళకి దెయ్యం పట్టింది ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా. సద్మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఈ మార్గాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏ బాధలే పెట్టి ఎదుటి వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో కూడా వాళ్ళు అలాంటి టెండెన్సీస్ తోటి పుడుతూ ఉంటారు. ఇప్పుడు అతను క్వశ్చన్ అడిగాడు, ఈ జన్మలో ఉన్న మనిషిని చూస్తే వాళ్ళ గత జన్మ ఏమైనా అర్థం అవుతుందా అని అన్నాడు, ఒక క్వశ్చన్ వేసాడు కదా.
జ్ఞాపకం ఉంటుంది. న్యాయంగా మరి అర్థం అవ్వాలి. అంటే యువతల గత వాళ్ళకి జన్మలో ఎలా ఉన్నారో సపోజ్ ఒక చెప్పగలమా? మంచి ఈ జన్మ చెప్పగలరా అంటే అంటే వాళ్ళు మంచి సిద్ధ పురుషులు ఇవి అయితే గత జన్మలో బాగా మంచి కర్మలు చేసి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు సిద్ధ పురుషులే కాదు, కంఫర్టబుల్ గా ఇప్పుడు మామూలు వాళ్ళల్లో కూడా కొంతమంది అంటే చెడు మంచి మిశ్రమంతో ఉంటారు. కొంతమందికి దయ అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అలాగే నాకు ఒక అబ్బాయిని తెలుసు, అంటే తను ఏమంటారు నాడీ శాస్త్రంలో చెప్పించుకున్నాడు. తను ఈ జన్మలో కూడా ఆడవాళ్ళని అనుభవించి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అంటే ఇష్టపడలేక వాళ్ళని చంపి అలా ఉంటూ ఉంటే ఆ నాడీ శాస్త్రంలో ఏం చెప్పారు, గత జన్మలో కేరళలో నువ్వు ఒక వర్తకుడివి, అప్పుడు కూడా నువ్వు నీ దగ్గరికి వచ్చిన స్త్రీలని ఇలా చేసి వాళ్ళు అనుభవించి చంపేవాడివి, అందుకే నీకు ఈ జన్మలో కూడా ఇలా వచ్చింది అన్నాడు. అంటే ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను. అర్థమైందా? ఆ వాసన ఈ బలంలో కూడా ఈ జన్మలో కూడా వచ్చింది. మరి దానికి శిక్ష ఏమీ అనుభవించలేదా ఈ జన్మలో? వాళ్ళకి శిక్ష ఉంటుంది. అది యాస్ట్రల్ ప్లేన్ లోనే మనం అప్పుడెప్పుడో చదివాం కదా, 7 ప్లేన్స్. ఫస్ట్ ప్లేన్ లో చాలా బాధపడతారు వాళ్ళు, అయినా కూడా మళ్ళీ ఇంకా కంప్లీట్ పోదు ఆ కర్మ. వాళ్ళు మంచినేమో దేవచానికులు అనుభవిస్తారు, చెడునంతా అనుభవించి మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఈ జన్మలో ఏంటి, తను దాన్ని అధిగమించి మంచితనానికి వెళ్తే, అందుకే జన్మలు ఆ ఎబిలిటీస్ అంటే సమర్థతలు పెంచుకుని పరిపూర్ణత్వం రావడానికే ఇన్ని జన్మలు. ఒక జన్మలో రానివి ఇంకో జన్మలో వస్తాయి. ఇదో పర్పస్ తోటే అవుతున్నాయి అన్నమాట. లాజికల్ గా ఆలోచిస్తే అలాగే అనిపిస్తున్నారు. అదే చెప్తారు, అంటే ఆ పరిపూర్ణత్వం కోసమే ఇన్ని జన్మలు ఎదుగుతాం. అదే కొంతమంది ముందే అంటే ఎంతో మంచి మంచి పరోపకారం అవి చేసి అలాంటి వాళ్ళు ఓ చిన్న పిల్లవాడికే దీక్ష ఇచ్చారు కదా, ఆ పిల్లవాడు ఇప్పుడు చిన్నవాడు అని గత జన్మల్లో ఎన్నో జ్ఞాన బోధలు చేయడం, తర్వాత ఇతరులకి నిస్వార్థంగా సేవలు చేసి అలా ఉండబట్టి, అంటే అన్నిటికంటే పెద్ద సేవ జ్ఞానం. అంటే అందుకనే కృష్ణమూర్తి గారు అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అంటారు, అన్నదానం కంటే జ్ఞానదానం మిన్న, జ్ఞాని ఒక్కడే జ్ఞానదానం చేయగలడు అని, ధనం ఉన్న ఎవడైనా అన్నదానం చేయగలడు అని చెప్పారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. జ్ఞానం ఏమిటి చేస్తుందంటే తన అన్నిటిలోంచి మనం బయటపడే అవకాశాన్ని ఇస్తుంది కదా, దుఃఖాలన్నిటినీ పోగొట్టుకోగలం జ్ఞానం వల్ల. ఈ కర్మ సిద్ధాంతం ఏంటి, కర్మ అంటే ఏమిటి అంటే మానసికంగా చేసేదే కర్మ అంటారు మహాత్ములు. ఇది కొంచెం పెద్ద చాప్టరే, కానీ బాగుండొచ్చు అనుకుంటున్నాను, మనకు అర్థమయ్యేటట్టు. చాలా పెద్ద చాప్టర్ ఇది. ఇది ఆపుదాని వాళ్ళకి. కంటిన్యూస్ చదవడం కంటే బోధపరచడం సులువు, నాకైతే అలా ఉంటుంది. చదవడమే కష్టం, విషయాన్ని బోధపరచడంలో ఏదో ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది. మెకానికల్ గా చదవడం కష్టం. నేను 2 గంటలు మాట్లాడగలను కానీ గంట చదవడం కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఎనర్జీ నాకు తెలియదు, కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం 2 డేస్ కాదు 4 గంటలు చెప్పేదాన్ని ఇంటికి వచ్చిన వాళ్ళందరితో, స్కూల్లో కాక. కానీ ఇలా చదవడం మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. అర్థమైందా? అది మిగతా వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది లక్ష్మి. ఇప్పుడు చదువుతూ ఉంటే అలా వినడమే తప్ప మనం ఆలోచించడం నాకు వస్తుందేమో. అంటే నిన్న ఎవరో అన్నారు, అయ్యో చూడు నిన్న రియాక్షన్ ఎలా అంతో హ్యాపీగా విను. ఎప్పుడు కూడా ఆ క్లాస్ లో హ్యాపీగా లేరు. ఒకసారి విను ఈ మాట. నాకు నిన్న ఎంత ఎనర్జెటిక్ గా అనిపించింది అంటే ఏంటి,
మీ అందరి ఎనర్జీ నాకు వస్తుందేమో, అయితే మీరందరూ హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, లేకపోతే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మెకానికల్ మా పరిస్థితి చూడు, మా పరిస్థితి మెకానికల్ గా అలా చదువుకుంటూ అదే నాకు ఉంటే నచ్చట్లేదు. కానీ మా ఈ బుర్రలు పుస్తకం కూడా ఎలా అలాగే ఉందంటే అందులో మీరా దానికి చెప్పే పరిస్థితిలో లేదు. ఒక్క ఆన్సర్ చెప్పినా అదే అంటే ఇలాంటివి మనం అలవాటు అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ థాట్ ప్యాటర్న్. రెండోది లక్ష్మి, ఇది మనం ఇప్పుడు నా అటెన్షన్ నేను ఫోర్స్ చేసుకొని వింటున్నాను, అలా ఫోర్స్డ్ గా ఉండకుండా అంటే ఇప్పుడు థియోసఫీ మాట్లాడుతూ వసంతలత థియోసాఫికల్ వర్కర్స్ ట్రైనింగ్ క్యాంపు, స్టడీ క్యాంపులకి వెళ్తాం కదా, అక్కడ మనకు అలవాటైన వేలో ఉండవు, కానీ విన్న తర్వాత మనకు ఆ థాట్ ప్యాటర్న్ అలవాటు అవుతుంది. అందుకనే కొంచెం అంటే నేను ఇది క్యాన్సిల్ చేయకుండా ఎందుకు చదువుతున్నానంటే, ఇది మీకు అలవాటు అవుతూ ఉంటే ఆ తర్వాత అన్ని కూడా అర్థం అవుతాయి. మనకు అలవాటు ఉన్న అంటే భాషలో గాని, ఆ టైప్ ఆఫ్ మెంటల్ స్టేట్ లో గాని దివ్య జ్ఞానం ఉండదు. మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఉండొచ్చు, అంటే నీకు చదవడంలో ఎంత కష్టంగా ఉంటుందో కంటిన్యూస్ గా వినడంలో కూడా అదే మీ అందరికీ ఉన్నదే నాకు పాసాన్ అవుతున్నది అంటున్నాను. ఇదే చూడు, అక్కలకోట మహారాజు గారిది చదువుతున్నాం పొద్దున్న, వాళ్ళందరూ హ్యాపీగా వింటున్నారు, అది చదువుతున్నాను కానీ అది హ్యాపీగా ఉంది. అంటే మీదే నాకు పాసాన్ అవుతుంది. అదే ఇప్పుడు పిల్లలు హ్యాపీగా ఉంటే టీచర్ హ్యాపీగా ఉంటారు. అదే అంటే అది వేరు, అది అలా అలా అనుకుంటే అలాగా, లేకపోతే మనకు కూడా ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే వింటారు సాధారణంగా, కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటే అంటే ఒక పాయింట్ ఏంటంటే మనకు ఉన్న జ్ఞానం వదిలేసి జాగ్రత్తగా వింటే థియోసఫీ అలాగే వినాలి. ఎందుకంటే నేను ఎన్నో వర్కర్స్ అంటే ఇలాంటి క్లాసుల్లో మనకున్న జ్ఞానంతో ఇది మనకు అర్థం అవుతుంది. దాన్ని ఆ జ్ఞానం లేకుండా దాన్ని పక్కన పెట్టి కృష్ణమూర్తి గారు చెప్పినట్టు వింటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. అయినా ఇంగ్లీష్ లో చదివాం మనం, ఇంతకంటే సులువుగా ఉంది. ఈ కృష్ణమూర్తి గారు ఆ టైప్ కాదు, ఇది 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 కొంచెం ఫ్యాక్చువల్ గా కృష్ణమూర్తి గారిది వేరు కదా, థియోసఫీ వేరు, అంటే ఎసెన్స్ ఒకటే, కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతం అని అంటే పునర్జన్మ సిద్ధాంతం, మహాత్ములు అన్న వాళ్ళు ఉన్నారని, ఇవన్నీ కూడా థియోసఫీ చెప్తుంది. మిగతా వాళ్ళని అడుగు ఒక్కసారి, వాళ్ళు ఏమనుకుంటున్నారు. అందరికీ అలాగే ఉంటుంది కదా, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జ్ఞానం అలవాటు లేదు కదా మీకు ఎవరికి. నాకు మొదట్లో నెమ్మదిగా అంటే అర్థం చేసుకుంటూ ఉంటే అర్థమైంది. అయితే ఈ మనకున్న జ్ఞానంతో పోల్చుకోకుండా వినాలి. కావాలి కదా, బలవంతం అనేది ఈ ఏజ్ లో ఇష్టం ఉండదు. మరి మనం చిన్నప్పుడు నేర్చుకున్న సైన్స్ అంతా అలాగే నేర్చుకున్నదే, ఆ తర్వాత అది మనకు కామన్ అయింది. మొదటి కొత్త విషయాన్ని వసంతలత కాదు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం గనక ఇంత గట్టిగా అనగలుగుతున్నాం. చిన్నప్పుడు అన్ని మనకి కొత్తవే, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కొత్తగా ఇలాగే ఫోర్స్ గా నేర్చుకున్నాం.